చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 36వ వార్డ్ ఆరేటి నగర్లోని ఆక్వా యూనిట్లో విషవాయువు లీక్ అయి ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన కలకలం రేపుతోంది. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ డ్రైన్లో పొడికి తీస్తుండగా లీక్ అయిన విషవాయువు వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైన్లోకి దిగిన ముగ్గురు కార్మికులు ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. విషవాయువు పీల్చి వల్లపు వెంకన్న మృతి చెందగా రాజు ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా భీమడోల్ నుంచి పనికొచ్చిన 8 మంది కూలీలు రైస్ మిల్ పని అని చెప్పి తీసుకొచ్చి ఆక్వా డ్రైన్లో దింపారంటూ ఆరోపణలు వెలువెత్తున్నాయి. పాత రైస్ మిల్ను ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్గా మార్చిన యాజమాన్యం భద్రతా పరికరాలు లేకుండా డ్రైన్లోకి దింపారని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదకరమైన విషపూరిత డ్రైన్లో కార్మికులను పని చేయించారంటూ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ ఘటనతో వండి రోడ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. కార్మికుల ప్రాణాలకు విలువ లేదా అంటూ సిఐటియు సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి భారీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషమ పరిస్థితిలో ఉన్న ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి చేరుకున్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి ఘటనపై అధికారుల పరిశీలన చేస్తున్నారు. యాజమాన్యంపై కేసు నమోదవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. బాధితులకు న్యాయం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని కాపాడుతూ నాయకులను అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న సిఐటియు సిపిఎం నాయకుల అరెస్టుతో మరింత ఉద్రిక్తత నెలకొంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆందోళన చేస్తున్న కార్మిక నాయకులను ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లో ఎక్కించారు అంటూ గోపాలన్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ నాయకులపై పోలీసుల దౌర్జన్యం ఖండించిన సిపిఎం రాష్ట్ర నాయకత్వం కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని వామపక్ష నేతలు హెచ్చరికలు చేశారు. భీమవరం ఘటనపై జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఆక్వా యూనిట్ల భద్రతపై ప్రశ్నలు వెలువెత్తున్నాయి. విషవాయువు ఘటన వెనుక నిర్లక్ష్యమా లేక భద్రతా లోపాలా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైన్లో దిగే ముందు గ్యాస్ టెస్టింగ్ చేశారా అంటూ స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమా అంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. భీమవరం ఆక్వా యూనిట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. పరిశ్రమల భద్రత నిబంధనలపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనలో మృతులకు వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా న్యాయం చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. నుంచి ఆ యాజమాన్యానికి మాకు పరిచయాలు ఉన్నాయి. తిరిగింది మాదే యూనియన్ వాళ్ళకి మాకు సంప్రదింపు జరుగుతూ ఉంది. మేము పోల్స్ తెచ్చుకుని కడుక్కుని దాన్ని కొలాజిన్ వాళ్ళకి మందులు తయారు చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. దీంట్లో వ్యర్థాలు ఏదైతే అంటున్నారో మీరు అది డ్రైన్ లో కూడా రాదు. ఏం చేస్తామో తెలుసా? ఆ పులుసు ఉంటది, పులుసులో ప్రోటీన్ ఉంటది, మినరల్స్ ఉంటాయి. మినరల్స్ జనరల్ గా ఇవన్నీ పులుసులో బయట అది పూడికైంది కాబట్టి దాన్ని క్లీన్ చేయడం కోసం, పరిశుభ్రం చేయడం కోసం వర్కర్ని పిలిపించారు. ఎవరు మీ పేరు? ఓకే కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి. వెంటనే యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి. రాజు మీరు దాంట్లో దిగారా లోపలికి? లోపల కుటుంబానికి 25 లక్షలు యాజమాన్యాన్ని పిలిపించి ఆ కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడుతున్న క్రమంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, వీళ్ళిద్దరూ కూడా విచక్షణారహితంగా మా నాయకత్వాన్ని అందరినీ కూడా ఈడ్చుకుంటూ కారులోకి నెట్టుకుంటూ కారులో పడేయడం జరిగింది. వాస్తవంగా దీంట్లో అక్కడేమీ రాష్ట్రంలో జరగలేదు, అక్కడ అడ్డుపాటు లేదు, ఎవరికి అదనంగా మాట్లాడింది లేదు, అసభ్యంగా మాట్లాడి ప్రవర్తించకూడదు లేదు. ఏమీ లేకపోయినప్పుడు కూడా ఏకపక్షంగా చాలా దుర్మార్గంగా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేశారు. ఇలా ఎప్పుడు కూడా ఒక కార్మికుడు చనిపోతే నష్టపరిహారం కోసం మాట్లాడగలిగితే ఈ రకమైన దుర్మార్గంగా వ్యవహరించడం అనేది భీమవరం చరిత్రలో ఏ పోలీస్ అధికారి కూడా చేయలేదు. కానీ ఇక్కడ భీమవరం పట్టణ డిఎస్పీ రఘువీర్ విష్ణు గారి ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు కూడా ఈ రకంగా వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రకంగా మా నోరు నొక్కి ఆ కుటుంబానికి ఏమీ లేకుండా చేద్దామంటే ఇది అంగీకరించేది లేదు. ఖచ్చితంగా ఈరోజు భీమవరం పట్టణంలో 36 వార్డులో ఉన్న రైస్ మిల్ ప్రెమిసెస్లో అండ్ అక్కడ జరుగుతున్న ఇంకా మిగతా ఈ
ప్రాన్ ప్రాసెసింగ్ సంబంధించి యూనిట్స్ అక్కడ ఉండడం జరిగింది. దాంట్లో మధ్యాహ్నం సరాసరి 2 గంటలకి అక్కడ ఉన్న మాన్యువల్ ఏదో మ్యాన్ హోల్ ఉందో దాంట్లో క్లీన్ చేయడానికి ఒక ముగ్గురు దాంట్లోకి దిగడము, అక్కడ వచ్చిన ఈ పాయిజనస్ గ్యాసెస్కి వాళ్ళకి ఈ ఆక్సిజన్ సరిగా అందకపోవడము, అండ్ అక్కడ అదే టైంలో అక్కడ నుంచి కొంత డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల ఒకరికి చనిపోవడం జరిగింది. ఇంకా